కాకరకాయ వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇవాల్టి మన వీడియోలో ఎక్కువ వస్తువుల్ని కూడా యూజ్ చేయట్లేదండి. సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే. కాకరకాయ పేరెత్తగానే చాలా మందికి ముఖాలు మాడిపోతాయి. కూరగాయల్లో కాకరకాయ కూడా ఒకటి. కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి ఇష్టపడి తినేందుకు పెద్దగా ఎవరు ఆసక్తి చూపించరు. కానీ కాకరకాయ వల్ల మన జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుందని మీకు తెలుసా? కాకరకాయలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయండి. మన జుట్టు ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం చాలా మందికి జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు, జుట్టు పొడిబారడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు ఉన్నాయి. ఇందుకు కారణాలు అనేకమండి. అయితే ఈ సమస్యలకు పరిష్కారం కాకరకాయ అని నిపుణులు అంటున్నారు. సో మరి ఎలా తయారు చేసుకోవాలి ఈ కాకరకాయ హెయిర్ ప్యాక్ అలాగే హెయిర్ ఆయిల్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మరి లేట్ ఎందుకు, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ఈ విధంగా చిన్న చిన్న కాకరకాయలు తీసుకుంటున్నానండి. ఇవి చేదు ఎక్కువగా ఉంటాయి. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. లీచ్ థెరపీ, వెరికోస్ వెయిన్స్, కాళ్లలో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 60 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. దూర ప్రాంతంలో ఉన్న వారికి వాట్సాప్ కాల్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం కలదు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా డోర్ డెలివరీ చేయబడును. సంప్రదించవలసిన నంబర్ 91541959. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. ఈ రెమెడీని చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. బట్టతల మీద సైతం జుట్టు అనేది మొలుస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ప్రయత్నించిన తర్వాతే ఈ రెమెడీ మీతో షేర్ చేస్తున్నా. మా పాపకు కూడా అప్లై చేశానండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. హెయిర్ లాంగ్ గా గ్రోత్ అవుతుంది. అంతేకాదండి, తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది. తరచూ ఉపయోగిస్తూ ఉన్నట్లయితే తెల్ల జుట్టు కూడా నల్లబడుతుందండి. సో మా పాప హెయిర్ ఇది వరకు చాలా పల్చగా ఉండేది. ఈ రెమెడీని నేను వారానికి 2 సార్లు అప్లై చేశాను. ఒక్క వారంలోనే బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అయ్యిందండి. హెయిర్ అనేది ఎక్కడైతే రాలిపోయి ఉంటుందో అక్కడ కొత్త జుట్టు రావడం అనేది స్టార్ట్ అయ్యింది. అంతేకాదండి, జుట్టు కూడా చాలా బౌన్సీగా తయారైంది. సో మరి లేట్ ఎందుకు, ఇందుకోసం కొన్ని కాకరకాయలు తీసుకొని వీటిపైన డస్ట్ ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో పెద్ద సైజు కాకరకాయలైనా పర్లేదు, ఈ విధంగా చిట్టి కాకరకాయలైనా పర్లేదండి. చిట్టి కాకరకాయల వల్ల ఏంటంటే చేదు తత్వం అనేది ఎక్కువగా ఉంటుందండి. హైబ్రిడ్ కాకరకాయలతో పోల్చుకుంటే నాటు కాకరకాయలు అనేవి మరీ మంచిది. మార్కెట్లలో మనకు పెద్ద కాకరకాయలతో పాటు చిన్న కాకరకాయలు కూడా అందుబాటుగా ఉన్నాయండి. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇక ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకోండి, స్టీల్ది కానీ, లేదంటే నేను వారానికి సరిపడా చూపిస్తున్నా కాబట్టి ఈ విధంగా పోపు వేసే గంటలో చూపిస్తున్నానండి. మీరు ఒకేసారి 15 రోజులకు, నెలకు కూడా తయారు చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. కాకపోతే ఇది తయారు చేసే విధానం అనేది కరెక్ట్గా తెలిసి ఉండాలి. అసలు మాడనివ్వద్దండి. జస్ట్ 2 నిమిషాల్లోనే ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా నేను ఎలా తయారు చేశానో అలాగా మీకు యాజ్ ఇట్ యాజ్గా చూపిస్తున్నానండి. స్కిప్ చేస్తూ చూపిస్తే మీకు అస్సలు అర్థం అవ్వదండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కూడా మీకు అర్థం అవ్వదు. సో ఇందులోకి నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి. ఈ కొబ్బరి నూనె ఇంట్లో తయారు చేసినటువంటి స్వచ్ఛమైన కొబ్బరి నూనె. మీరు కావాలంటే పారాచూట్ కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే తరచూ మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ని తీసుకోవచ్చు అండి. ఇక ఇందులోకి కొద్దిగంత మెంతులు తీసుకోవాలి. చాలా మందికి తెలుసు కదండి, మెంతుల వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. జుట్టు నల్లబడడానికి, జుట్టు ఒత్తుగా నల్లగా దృఢంగా పెరగడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఇందులోకి కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు వల్ల మన జుట్టు నల్లబడుతుంది. అంతేకాదండి, మన స్కాల్ఫ్ అనేది చాలా హెల్దీగా ఉంటుందండి. అంతేకాదండి, రాలిన జుట్టు దగ్గర కొత్త జుట్టు రావడానికి కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇందులోకి కొద్దిగంత కలోంజీ సీడ్స్ తీసుకోవాలండి. కలోంజీ సీడ్స్ అంటే ఏంటి అంటున్నారు? సో కలోంజీ సీడ్స్ అంటే ఉల్లిపాయ విత్తనాలండి, ఆనియన్ సీడ్స్ అని అంటారు. కొంతమంది నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారండి. కాకపోతే నల్ల జీలకర్ర అనేది వేరే ఉంటుంది. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు, తినడానికి కూడా ఉపయోగిస్తారండి. సో ఈ కలోంజీ సీడ్స్ని కూడా కొంతమంది నల్ల జీలకర్ర అంటారు, కాకపోతే ఉల్లిపాయ విత్తనాలండి. సో ఆనియన్ సీడ్స్, కలోంజీ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు? నేను కావాలంటే మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తా, లేదంటే మీరు ఏ ఆన్లైన్లో అయినా కొనుక్కోవచ్చు, లేదు అంటే సూపర్ మార్కెట్స్లలో కూడా మనకు అందుబాటుగా ఉన్నాయి. సో మీకు ఈజీగా దొరకాలి అంటే నేను మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, చూసి తీసుకోండి.
చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ అండ్ పవర్ఫుల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. పైసా ఖర్చు లేకుండా, ఎలాంటి కెమికల్స్ లేకుండా సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి మన జుట్టు పెరగడానికి, అలాగే మన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి, అలాగే మన వంటింటి చిట్కాలు, టైలరింగ్ టిప్స్ అన్నీ ఉంటాయండి మన ఛానల్లోని. ఓన్లీ సింగిల్ కంటెంట్ కాదండి, మల్టిపుల్ కంటెంట్స్ ఉంటాయి. ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి మనది. ప్రతిరోజు మీకు ఉపయోగపడేటువంటి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అలాగే మన ఫస్ట్ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే మన సెకండ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మన సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి భార్గవి బ్యూటీ వరల్డ్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఆ ఛానల్లో కూడా అన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోసే ఉంటాయి. ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ ఆ ఛానల్లో ఉండదని డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండు ఛానళ్లలో కూడా డిఫరెంట్గా ఉంటాయి. అన్ని మీకు ఉపయోగపడేవి ఉంటాయండి. సో సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి భార్గవి బ్యూటీ వరల్డ్ అండి. చూస్తున్నారు కదండి, ఈ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మంచి ఆయిల్ అయితే నురుగు వస్తుందండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి. ఈ విధంగా నురుగు వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మనకు ఆయిల్ రెడీ అయ్యిందని ఎలా తెలుస్తుంది అంటే, కరివేపాకు మనం పోపుకు వేసినప్పుడు ఎలా వేగుతుందో సేమ్ యాజ్ ఇట్ గా అలా వేగుతుందండి. మనం యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా ఆయిల్కి పడతాయి. సో ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. సో ఈ ఆయిల్ తయారు చేయడానికి 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుంది. అంతేనండి, ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి ప్రతి ఒక్కరికి. చూస్తున్నారు కదండి, ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇక కాసేపు పక్కన పెట్టేసుకుందామండి చల్లారేంత వరకు. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది అస్సలు మాడనివ్వద్దండి. మనం యాడ్ చేసినటువంటి వస్తువుల్లో మీకు ఏదైనా అందుబాటుగా లేకపోతే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటికి బదులుగా వేరే ఏమైనా తీసుకోవచ్చా, లేదంటే వాటిని స్కిప్ చేయొచ్చా అన్నది నేను క్లియర్గా చెప్తాను. ఇక ఈ ఆయిల్ చల్లారేంత వరకు ఒక లిడ్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక ప్యాక్ అయితే రెడీ చేసేసుకుందామండి. ప్యాక్ కూడా చాలా సింపుల్. సో ఇక ఈ ఆయిల్ని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం సగం కాకరకాయ ముక్కలను అలాగే పెట్టేసాం కదండి. మనం తీసుకున్నది చిన్నవి 3 కాకరకాయలు, పెద్దదైతే ఒకటైతే సరిపోతుందండి. మీరు కావాలంటే నెలకు సరిపడా కూడా తయారు చేసుకోవచ్చండి. ఆయిల్ అస్సలు పాడవదండి. ఇక రిమైనింగ్ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటితోటి ఇప్పుడు మనం చక్కగా ప్యాక్ అనేది రెడీ చేసుకుంటాం. కలబందను మొక్క నుంచి తీసిన తర్వాత ఇమ్మీడియట్గా యూజ్ చేయొద్దండి. కాసేపు ఈ విధంగా పక్కన పెట్టేస్తే కలబందలో ఉన్నటువంటి ఎల్లో లిక్విడ్ అనేది పక్కకు వచ్చేస్తుంది. సో ఆ ఎల్లో కలర్ లిక్విడ్ అనేది అస్సలు యూజ్ చేయొద్దండి. సో కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే కలబందలో నుంచి ఆ లిక్విడ్ అంతా సపరేట్ అయిపోతుంది. తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. కలబంద వల్ల మన జుట్టుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా, చాలా లాంగ్గా గ్రోత్ అవుతుంది. అంతేకాదండి, ఊడిన ఒక్క వెంట్రుక దగ్గర 4-5 వెంట్రుకలు రావడానికి కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ప్యాక్ని జెంట్స్ కూడా ట్రై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి, నో ప్రాబ్లం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో కలబందను ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి స్కిన్ ని తీయనవసరం లేదండి. ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి ముళ్ళులను తీసేస్తే సరిపోతుంది. తర్వాత చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. నేను ఈ ప్యాక్ తయారు చేసిన తర్వాత నా హెయిర్ కి అప్లై చేసి చూపిస్తా చూడండి. సో చాలా సింపుల్ అండి ఈ ప్యాక్ తయారు చేసుకోవడం. ఈ ప్యాక్ని మీరు వారానికి 2 సార్లు అయినా అప్లై చేసుకుంటూ ఉండండి. ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టు అయినా చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఎవరైతే జుట్టు లావుగా, ఒత్తుగా, జంపుగా ఉండాలని కోరుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. బట్టతల మీద సైతం వెంట్రుకలు వస్తాయండి. అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మన జుట్టుకు కూడా అంతకంటే ఎక్కువ మేలు చేస్తుందండి. సో డాండ్రఫ్ను కూడా తొలగిస్తుంది. చూస్తున్నారు కదండి, పైన ఉన్నటువంటి స్కిన్ తీయనవసరం లేదండి. జస్ట్ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాక్కి బయట నుంచి తెచ్చినటువంటి అలోవెరా జెల్ కాదండి, ఫ్రెష్గా మొక్క నుంచి తీసినటువంటి అలోవెరాని తీసుకోవాలి. సో బయట నుంచి తెచ్చిన అలోవెరా జెల్ నిల్వ ఉండడానికి కెమికల్స్ని మిక్స్ చేస్తారు కదండి. కొన్ని హోమ్ రెమెడీస్లో బయట నుంచి తెచ్చినటువంటి అలోవెరా జెల్ కూడా మిక్స్ చేయొచ్చు. ఆ వీడియోలోనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇది యూజ్ చేయొచ్చు బయట నుంచి తెచ్చింది కూడా అని చెప్పి. కానీ ఈ ప్యాక్లో మాత్రం ఖచ్చితంగా ఇంట్లో మన మొక్క నుంచి తీసినటువంటి అలోవెరాని తీసుకోవాలి. ఇక ముఖ్యమైనది కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టు అనేది శాశ్వతంగా నల్లబడుతుంది. ఇక తిరిగి తెల్ల వెంట్రుకలు రమ్మన్నా కూడా రావండి. సో ఒక గుప్పెడు కరివేపాకులు తీసుకోండి. ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు తీసుకోండి. ఎండిపోయినటువంటి కరివేపాకు కాకుండా పచ్చిగా ఉన్నటువంటి కరివేపాకు తీసుకోండి. ఇక అంతేనండి. ఇందులోకి మీరు కావాలంటే కొద్దిగా కలోంజీ సీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఇక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి వీలైనంత మెత్తగా. నేను నా హెయిర్కు అప్లై చేసి చూపిస్తానండి. ముందుగా మనం తయారు చేసినటువంటి ఆయిల్ వారానికి ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి, ఈ ప్యాక్ని వారానికి ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్తా చూడండి. ఈ విధంగా మిక్సీ జార్ పట్టుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ ప్యాక్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అని మళ్ళీ కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు. కాదండి, ఫ్రెష్గా ప్యాక్ మాత్రం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ఆయిల్ మాత్రం స్టోర్ చేసుకోవచ్చండి. నార్మల్గా మనం రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదండి.
ఇక ఇందులోకి నేనైతే కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేస్తానండి. మీరు కలోంజీ సీడ్స్ లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. కలోంజీ సీడ్స్ వల్ల మన జుట్టు నల్లబడ్డమే కాదండి, మన జుట్టుకు చాలా పోషకాలను అందిస్తుంది. అంతేకాదండి, జుట్టు అనేది చాలా ఒత్తుగా, వేగంగా, దృఢంగా పెరుగుతుంది. సో కలోంజీ సీడ్స్ ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కలోంజీ సీడ్స్ బదులుగా మీరు ఒకటి ఉల్లిపాయ తీసుకోండి, మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నా కూడా సరిపోతుంది. సో చూస్తున్నారు కదండి, వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి సపరేట్ చేసేసుకోండి. సో ఈ మాత్రం అయితే మనకు ఒక్కసారికి ప్యాక్ సరిపోతుందండి. ఒకవేళ మీరు ఇద్దరికి తయారు చేసుకోవాలనుకున్నట్లయితే కన్సిస్టెన్సీ అనేది కాస్త ఎక్కువగా తయారు చేసుకోండి. ఇక ఇది పక్కన పెట్టేద్దామండి. ముందుగా మనం తయారు చేసినటువంటి ఆయిల్ అనేది చల్లబడిపోయి ఉంటుంది. ఇక ఈ ఆయిల్ గురించి 2 నిమిషాల్లో నేను చకచకా చెప్పేస్తాను చూడండి. ముందుగా ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ జార్లోకి వడగట్టేసుకోండి. టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, దీంతో వడగట్టేసుకోండి. సో ఈ విధంగా గ్లాస్ జారే ఉండనవసరం లేదండి. ప్లాస్టిక్ ఏవైనా ఉంటాయి కదండి డబ్బాలు, వాటిలో కూడా స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో అస్సలు పాడవదు. మీరు కావాలంటే ఎక్కువ కన్సిస్టెన్సీలో కూడా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ హాస్టల్లో ఉన్న వాళ్ళు మంచి ఆయిల్ చూపించండి అని అడిగారు కదండి, మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే ఎన్ని నెలలైనా సరే అస్సలు పాడవదండి. హాస్టల్కి వెళ్ళే వారు కూడా పట్టుకెళ్ళొచ్చు. సో చాలామంది అడుగుతున్నారు, మేము హాస్టల్లో ఉంటాము, మాకు ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపించండి, హెయిర్ ప్యాక్ చూపించండి అని చెప్పి. సో ఇక ఇందులోకి ముఖ్యంగా యాడ్ చేయవలసింది వచ్చేసి ఆముదం అండి. ఆముదం అంటే ఏంటి అని అడుగుతున్నారు. క్యాస్టర్ ఆయిల్ అండి. సో ఈ విధంగా 2 లేదా 3 స్పూన్ల వరకు తీసుకోండి. మనం తీసుకున్నటువంటి కన్సిస్టెన్సీని బట్టి తీసుకోవాలి. మనం తీసుకున్నటువంటి కోకోనట్ ఆయిల్కు ఈ మాత్రం ఆముదం అయితే సరిపోతుందండి. ఆముదం కూడా మనకు మెడికల్ స్టోర్లలో అందుబాటుగా ఉంటుంది, లేదంటే నార్మల్గా మన వీధిలో ఉన్నటువంటి కిరాణా షాపులో కూడా అందుబాటుగా ఉంటుందండి. ఇక ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోవాలి. ఈ రోజు మనం తయారు చేసినటువంటి ఈ హెయిర్ ప్యాక్, ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎక్కువ పోషకాలతో నిండి ఉంటుందండి. ఎవరికైనా జుట్టు చాలా అంటే చాలా వేగంగా పెరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా హెయిర్ గ్రోత్ రెమెడీస్ చూపించాను, బ్యూటీ టిప్స్ అన్ని చూపించాను. చాలా మంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేసినందుకు. సో ఈ వీడియోని కూడా మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వస్తారని ఆశిస్తున్నానండి. మీరు ప్రయత్నించి రిజల్ట్ మీరు షేర్ చేసుకోవడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కదండి. చాలా మంది ఏంటంటే కమెంట్ సెక్షన్లోకి వచ్చి చూస్తూ ఉంటారు, ఇది యూజ్ అయ్యిందా లేదా అని చెప్పి. సో ఇక మనం తయారు చేసినటువంటి ఈ ఆయిల్ని ఈ ప్యాక్లోకి కొద్దిగంతా మిక్స్ చేసుకోండి, లేదంటే మీరు నార్మల్గా కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఈ ప్యాక్ని వారానికి 2 సార్లు అయినా ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి. ఉదయాన్నే అప్లై చేసుకున్నారంటే 2 లేదా 3 గంటల వరకు అలాగే ఉంచేయండి. మీకు సమయం లేదనుకుంటే 1 గంట అయినా మన తల మీద ఈ ప్యాక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎలా అప్లై చేయాలి అంటే పాపడ్లలాగా తీస్తూ జుట్టు మొత్తం అంతా దట్టంగా అప్లై చేయండి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది అస్సలు ఉండకూడదు. అప్లై చేసిన తర్వాత 2 లేదా 3 గంటల వరకైనా ఉంచుకోవచ్చు. తర్వాత తరచూ మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ తోటి తలంటు స్నానం చేసేయొచ్చండి. ఇక మనం తయారు చేసినటువంటి ఈ హెయిర్ ఆయిల్ని నైట్ టైం అప్లై చేసుకున్నారంటే ఉదయాన్నే హెడ్ బాత్ చేసేయొచ్చండి. సో ఈ ఆయిల్ని కూడా మీకు ఓపిక ఉంది అనుకున్నట్లయితే డైలీ నైట్ అప్లై చేసుకొని ఉదయాన్నే తలస్నానం చేసేయచ్చు, నో ప్రాబ్లం అండి. లేదంటే 2 రోజులకు ఒకసారైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే వారానికి 2 సార్లైనా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. మనం తయారు చేసుకున్నటువంటి ఈ ప్యాక్లో మీ దగ్గర ఏమైనా అందుబాటుగా లేకపోయినట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి. వాటికి బదులుగా ఏమైనా తీసుకోవచ్చా, లేదంటే స్కిప్ చేయొచ్చా అనేది కూడా నేను క్లియర్గా చెప్తానండి. సో వారానికి సరిపడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా కూడా పర్లేదండి, నో ప్రాబ్లం ఈ ఆయిల్ని. కానీ ఈ ప్యాక్ని మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తలకు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 2 నుంచి 3 నిమిషాల పాటు మసాజ్ చేసేయండి. అలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడి జుట్టు అనేది చాలా వేగంగా పెరుగుతుందండి. నేను అప్లై చేస్తున్నా చూడండి. ఈ విధంగా పాపిడిలాగా తీస్తూ జుట్టు ఎంత జంపుగా ఉంటుందో అంత జంపున ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా దట్టంగా అప్లై చేసేయండి. సో ఈ విధంగా కొద్దిగా తీసుకుంటూ అప్లై చేసేయండి. మీకు సమయం లేదు అనుకుంటే 1 గంట ఉంచుకుంటే సరిపోతుంది. మీకు సమయం ఉంది అనుకుంటే 3 గంటల సేపు ఉంచుకోండి. తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేసేయండి. ఎక్కువ వేడిగా ఉన్నటువంటి వాటర్తో తలస్నానం చేయొద్దండి, జుట్టు అనేది ఎక్కువగా రాలుతుంది. గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ తోటి హెడ్ బాత్ చేసేయండి. ఈ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత 2 నిమిషాల సేపు అయినా ఖచ్చితంగా మసాజ్ చేయండి. అలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బూస్ట్ అవుతుందండి. సో ఈ విధంగా దట్టంగా అప్లై చేసి 2 గంటల తర్వాత తలంటు స్నానం చేసేయండి. తల స్నానం చేసిన తర్వాత జుట్టు చాలా ఫ్రెష్గా, చాలా నల్లగా, ఒత్తుగా, చాలా షైనింగ్గా ఉంటుందండి. సో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, ట్రై చేయండి. సో నా హెయిర్ చూపించండి అని చాలామంది అడిగారు కదండి, చూసేయండి.